హాయ్ అండి. ఈరోజు ఉప్మా బళ్ళో ఇచ్చే గోధుమ పిండి ప్యాకెట్లతో నేను గవ్వలైతే తయారు చేస్తున్నానండి. ఎలా తయారు చేస్తున్నానో మీకైతే చూపిస్తా. ముందు ఈ ప్యాకెట్లన్నీ ఓపెన్ చేసేసి పిండి అయితే జల్లిచ్చేసుకోవాలి. జల్లిచ్చేసుకుంటండి. పిండి అయితే జల్లిచ్చేసుకున్నానండి. బేసన్లోకి జల్లించుకుంటే ఈ పొట్టు అయితే వచ్చింది. ఎప్పుడైనా ప్యాకెట్లోదైనా బయటదైనా ఎప్పుడు జల్లించుకోవాలండి. జల్లించుకుంటే పొట్టు అయితే వచ్చింది. ఉప్మా రవ్వ తీసుకున్నాండి. ఉప్మా రవ్వ ఒక అర కేజీ వేసుకుంటున్నా. పిండిలో అయితే కలిపేసుకుంటున్నా. ఇందులో నూనె వేడివేడి నూనె కాబెట్టుకుని నూనె అయితే పోసుకుని కలుపుకోవాలి. నూనె అయితే కాబెట్టేసానండి. పిండిలో అయితే కలిపేస్తున్నా. బాగా కాగిపోవాలి. నూనె కాచిపోతే గవ్వలో గుల్లగా వస్తాయండి. అలాగే వేడి నీళ్ళు కూడా కాగబెట్టుకోవాలి. ఆ వాటర్ కూడా ఇందులో కలుపుకుంటే గుల్లగా అయితే వస్తుందండి. ఈ పిండి అయితే కలిపేసుకుంటాను. నూనెతో అయితే కలిపేసామండి. నీళ్ళు అయితే పోసేసా. నీళ్ళలోసి అయితే మొత్తం అంతా కలిపేస్తాను. సాల్ట్ కూడా వేసుకుంటున్నా. అంత ఎక్కువగా వేసుకోకుండా సరిపడగంత సాల్ట్ కూడా వేసుకుని కలిపేసుకుంటా. పిండి అంతా కలిపేసుకుని ముద్ద కింద చేసుకోవాలి. ఇలా పిండి అంతా కలిపేసుకుని ఇలా ముద్ద చేసుకోవాలి. గాలికి ఆరకోకుండా ఉంటాకే నేనైతే ఈ గిన్నెలో అయితే తీసేసుకుని మూత పెట్టేసుకుంటున్నా. మనం సరిపడేంత గవ్వకే ఇలా తయారు చేసుకుంటున్నా. ఇదైతే మూత పెట్టేసుకుంటున్నా. చిన్న చిన్న వండల కింద తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నా. బయట గాలి గట్ట బాగా ఎక్కువ వేసేస్తుంది. ఆ గాలికి ఆరకోకుండా ఉంటాకే ఇలా మూత అయితే పెట్టేసుకుని వండలు అయితే తయారు చేసేసుకుంటున్నా. గవ్వలు తయారు చేసేసుకుంటా. వండలు అయితే తయారు చేసేస్తున్నామండి. మా చిన్నపిల్ల మేము, మా చెల్లోళ్ళ పిల్ల అండి. మాదే మా ముఖ్యేశ్వర చెల్లండి. సెలవులకు వచ్చింది. ఈ పిల్ల సోమవారం వెళ్ళిపోద్ది. గవ్వలు అయితే చేయి పెద్దమ్మ అనేసి అందండి. ఈ పిల్ల కోసం గవ్వలు అయితే తయారు చేస్తున్నా. ఈ సోమవారం వెళ్ళిపోద్ది. వాళ్ళన్నీ మళ్ళీ సోమవారం వస్తాడు స్కూల్కి వెళ్తాకి. మా పొలాలు ఎక్కువగా దొరుకుతాయండి. అందుకే కట్టిపోయి మీద అయితే వాళ్ళ గవ్వలు అయితే తయారు చేస్తున్నా. వండలు అయితే తయారు చేసాం కండి. గవ్వలు తయారు చేసేద్దాం. చెక్క కూడా రెడీగా ఉంది. చింతలి ఆ చెక్క ఏది తయారు చేసేస్తా. ఎలా చూపించు దగ్గరికి. పొయ్యి మీద నూనె కూడా పెట్టేసుకున్నాండి. గవ్వలు కూడా తయారు చేసేసుకున్నాం. మా పిల్ల అయితే వంటలు తయారు చేసేస్తుంది. నేనైతే గవ్వలు తయారు చేస్తా. నూనె వేడెక్కేస్తుంది. నూనె అయితే వేడెక్కేసిందండి. తయారు చేసుకున్న గవ్వలు అయితే వేసుకుంటా. నూనె అంతా బాగా కాగిపోయిందండి. చూడండి వేయంగానే అలాగే వేగిపోనియో. బాగా గోల్డ్ కలర్ అయితే రావాలి. గోల్డ్ కలర్లో అయితే వేగనివ్వాలి గవ్వలు అయితే. చూడండి చాలా మట్టుకు వేగిపోయినాయి. నూనె బాగా కాగిపోవటం వల్ల. వేగిపోయినాయండి. ఈ వాయి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటా. చూడండి అలా గోల్డ్ కలర్లో వేగినాయో. అలాగే అయితే బాగుంటుందండి.
చేసుకుంటాను. తయారు చేసుకున్నా. నూనె మట్టి బాగా కాగిపోయిందండి. మేము గవ్వలు తయారు చేస్తమే లేదు. ఓ పక్క మా పిల్ల చేసేస్తున్నాం కదా, ఒక పక్క నేను తయారు చేసేస్తున్నా. పిల్లలిద్దరూ ఈరోజు స్కూల్కి వెళ్ళిపోయారండి. మా చిన్నపిల్ల నేనే ఉన్నాము. సగం అయిందండి పిండి, ఇంకా సగం ఉందండి. చూడండి అసలు చేతికి అంటుకుంటుందో, అసలు చేతికి అన్నది అంటుకుంటలేదు. అసలు చక్కగా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. వేడి నీళ్ళు ఇలా కలిపి నూనె కాబెట్టుకుని పిండి కలిపితే ఎప్పుడైనా ఇలా గుల్లగా వస్తుందండి. చూడండి అసలు సగం అయిందండి. పిల్ల నేను అవస్థపడి సగం మట్టి చేసేస్తాం గవ్వలో. పొయ్యి అలా మండుతూలో మాకైతే ఫాస్ట్గానే అవుతుందండి. ఒక పక్క గ్యాస్ మీద అయితే ఇంకా టైం అయిపోనండి. మా కట్టెల పొయ్యి మీద వలన ఫాస్ట్గా అయిపోతుంది. అయిపోయినాయండి గవ్వలు చేస్తాం. చూడండి గవ్వలు చేస్తాం అయిపోయింది. 2 కేజీలు గవ్వలకి నేను కేజీ పంచదార అయితే తీసుకున్నాండి. కేజీ పంచదార చూడండి లావుగా ఉంది. పంచదార మట్టికి కేజీ తీసుకున్నాను. పానకం అయితే పట్టేస్తాను. గవ్వలైతే చేయడం అయితే అయిపోయిందండి. పానకం పట్టేస్తాను. పంచదార అయితే పోసేసుకున్నా. సరిపడంత వాటర్ అయితే పోసుకుంటున్నా. అంత ఎక్కువేం పోసుకుంటాలే. సరిపడంత వాటర్ పోసుకున్నాను. ఇదే వేడి పొయ్యి మీద పానకం అయితే పెట్టేసుకుంటున్నా. ఈ కట్టె పొయ్యి మీద అయితేనే చాలా ఫాస్ట్గా అయితే అయిపోయిందండి గవ్వలు చేయడం. ఏదో మనం సుఖమరిగిపోయామండి గ్యాస్ మీద అలవాటు అయిపోయి. కానీ పొయ్యి ఉన్న సుఖం గ్యాస్కి అంత సుఖం ఉండదండి. చూడండి ఎంత ఫాస్ట్గా అయితే అయిపోయినాయి మా గవ్వలు. 2 కేజీలు గవ్వలు అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. పొయ్యి ఈ రకంగా వండుతుంటుంటే ఫాస్ట్గా ఒక ఏం చేద్దండి. చూడండి మా అమ్మమ్మలు మా అమ్మోళ్ళు అయితే పొయ్యిల మీద ఉండేవాళ్ళం. ఇప్పుడు రాజభోగాలు వచ్చినాయండి మనకి. గ్యాస్ అయిపోతే గ్యాస్ బండి వేసేది ఆ ఊరుకో. ఈ పొయ్యి మీద అయితే ఎంత ఫాస్ట్గా పుల్ల అయితే ఏమన్నా పుల్ల ఉంటే ఎంత ఫాస్ట్గానే అయిపోద్దండి. లేత పానకం రావాలండి. చూడండి మా పిల్ల అయితే ఇవాళ అలసిపోయిందండి నాతో పాటు పొయ్యి కాడ. పని మటుకు సూపర్ చేద్దండి మా పిల్ల మట్టికి. పక్కన పెట్టేసి తేగ పానకం అయితే వచ్చేసిందండి. దిప్పేసుకుని గవ్వల్లో పోసేసుకుందాం. అయిపోయింది. పానకం సరిపోయింది కదా. వచ్చేటప్పటికి ఈ గవ్వలు కూడా తయారైపోయింది. చూడు పందా చూడు చక్కగా సరిపడగా. మీరంతా తీపి ఎక్కువ తింటారు. అన్నీ కూడా తింటాడు కదా. నువ్వు వెళ్తా పట్టుకెళ్తుందనే. అయిపోయిందండి గవ్వలు చేయడం. చూడండి ఎంత బాగుంది గవ్వలు. మా పిల్లల కోసం అయితే గవ్వలు అయితే ఇవాళ తయారు చేశానండి. చూడండి పానకం కూడా బాగా పట్టింది. బాగున్నాయి కదండి గవ్వలు అయితే. ఇంతేనండి గవ్వలు చేసుకోవడం.